రాత్రే ఒప్పందానికి ఒప్పుకుని ఉంటే ఇప్పుడు ఈ కష్టం వచ్చేది కాదుగా. ఇప్పుడు ఒకవేళ మీ అక్క చచ్చిపోతే? మా తులసి అక్కకి ఏమీ అవదు. ఆత్మవిశ్వాసం కంటే ముందు నీ గతి చూసుకో. వెళ్ళు, వెళ్ళి పుస్తకాలు తీసుకురా. ఇవాళ మీ అందరి తిండి మందులు అన్నీ నేనే ఇస్తాను, ఎప్పటికిప్పుడే. వదిలే భీమ్, ఈయనకి తప్ప ఇంకేమీ పని ఉండదు. తులసి పద, లోపలికి పద. లోపలికి వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. మంజుల, దీని చేయి పట్టుకో. ఈ ఆనందాన్ని ఎక్కడికి వెళ్ళాడు? ఏమండి, మీరేం చెప్తే అది చేస్తాను. నేను నాకు డబ్బులు కావాలి. మరి నువ్వు నీ తమ్ముడు నిన్న అంత పెద్ద మాటలు మాట్లాడి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడేమైంది? ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకులే అండి. నాతో ఏదైనా పని చేయించుకొని కొంచెం డబ్బులు ఇవ్వండి చాలు. నేను మీకు భరోసా ఇస్తున్నాను. ఇవాళ మా తమ్ముడు ఏమీ అనడండి. ఇప్పుడు మీ అద్దెను అవ్వడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. నన్ను తాడుతో కట్టేసుకోండి. ఇప్పుడు కట్టేసినంత మాత్రాన ఏ లాభం? నిన్నే పసువై ఉంటే బాగుండేది కదా. ఒకవేళ నిన్ను ఇప్పుడు కట్టేసినా నేను నీకు డబ్బులు ఇవ్వను. మీరు ఏ పనైనా చేయించుకోండి, కానీ డబ్బులు ఇవ్వండి చాలు. ఇంట్లో తినడానికి అసలు ఏమీ లేవు. మాకిప్పుడు డబ్బులు చాలా అవసరం అండి. ఏడవద్దు, ఎందుకంటే నీ జాతి వాళ్ళ మీద మాకు జాలనేది కలగదు. అయినా డబ్బులు అనేవి కష్టపడి పనిచేస్తే వస్తాయి, ఏడిస్తే కాదు. సరే, నేను ఏడవను. మీరేది చెప్తే అది చేస్తాను నేను. సరే పద, నువ్విప్పుడు ఏమాత్రం పని చేస్తావో అది చూద్దాం. అరే వెళ్ళు, వెళ్ళు చూడు నీ అక్క చచ్చిందో లేక బతుకుందో. అరే నన్నేం చూస్తున్నావురా? వెళ్ళి మీ అక్కను చూడు. నేను ఇక్కడే ఉంటాను. మీ అందరి పతనాన్ని కళ్ళ చూసేదాకా మీ ఇంటి చుట్టూ తిరుగుతూనే ఉంటాను. అర్థమైందా? తులసి కడుపులో నొప్పి ఇంకా ఎక్కువైందంట. విన్నావా? నొప్పి ఎక్కువైందంట. నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. నేను వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందు తీసుకొస్తాను. మందు తీసుకురావడానికి నీ దగ్గర డబ్బులున్నాయా? సేటుగారు, వైద్యుల గారి జాతి ఎప్పటికీ మీ జాతి కాదు. వైద్యుల జాతి మానవత్వం అనే జాతి. సోదరా, ఒక పిల్లాడు 10-12 సంవత్సరాల వయసు ఉంటుంది. చాలా పేదవాడు. బిచ్చం అడుక్కొని అన్నం తింటాడు. మీరు వాడిని ఎక్కడైనా చూసారా? లేదు, నేను చూడలేదు. ధన్యవాదాలు. నాగలి ఎత్తుకొన్నాడు. ఇప్పుడు ఎద్దుకు బదులుగా ఈ నాగల్ని నువ్వే లాగాలి. అప్పుడేగా నువ్వు కూడా ఎద్దులాగా పనిచేసినట్టు అవుతుంది. ఏంటి చూస్తున్నావు? ఈ పొలమంతా దున్నాలి. నువ్వు భయపడుతున్నావా ఏంటి? ఎత్తుకో నాగలే. కడుపులో నొప్పిగా ఉందక్క. నీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది? నడు, చకచకా నడు. నడు నడు. కానీ కానీ
చూడండి, ఒక చిన్నపిల్లాడు ఇంటింటికి తిరిగి అన్నం అడుక్కొని తింటాడు. మీరు వాడిని ఎక్కడైనా చూసారా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? సోదరులారా, విభూతి తీసుకొని అందరూ పెద్ద మొత్తంలో విరాళాలు ఇవ్వండి. ఇది మహిమగల విభూతి. ఇది ఇంట్లో ఉంటే మీ కష్టాలన్నీ, బాధలన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే స్వామీజీ దీన్ని తన చేతులతో ఆశీర్వదించాడు. దీన్ని ఆయన తన సిద్ధులతో చేశాడు. తీసుకోండి, తీసుకోండి. తీసుకోండి. ఇది నా చందా. ఓయ్ సోదరా, అలా వెళ్ళిపోతారేంటి? విభూతి తీసుకుని వెళ్ళండి. అరే, ఆలోచిస్తావేంటి? తీసుకెళ్తే శుభం కలుగుతుంది. తీసుకుని వెళ్ళు. విభూతి తీసుకోండి. రామ్జీ, నువ్వు ఇక్కడ? మీరిద్దరూ ఒకరికొకరు తెలుసా? మేము ఒకరికొకరం తెలిసి ఉండటం ఏంటి? మనమంతా ఒకటి. ఎందుకంటే వీడు తక్కువ జాతివాడు. వీడు నీడ పడితేనే మేము దూరంగా పారిపోతాం. అరే కాదు కాదు, ఇతంది మన జాతే. మా ఊర్లో ఒక చెరువు తవ్వుతున్నారు, అక్కడ గుమ్మస్తా ఇతను. అవునవును. అరే, వీడు గుమ్మస్తానా లేకపోతే కలెక్టరా? వీడి జాతి ఏంటో వీడు మర్చిపోయాడు. వీడు చిన్న జాతివాడు. ఏంటి చిన్న జాతివాడా? మా సతారా గ్రామంలో ఉండేవాడు. వీడి మొదటి భార్య చచ్చిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకున్నాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చాడు. సోదరులారా, మీ అందరికీ నా మీద నమ్మకం కలగటం లేదు కదూ? నేను స్వామీజీ విభూతి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వీడు తక్కువ జాతివాడు. ఏంటి? నువ్వు తక్కువ జాతివాడి అయ్యుండి నన్ను అంటుకుంటావా? నువ్వు నా జాతిని, నా ధర్మాన్ని భ్రష్టుపరిచావు. నేను నిన్ను ఊరికే వదలను. నేను తక్కువ జాతి వాణ్ణి, కానీ కబడ్డా నా మీదకి కర్రెత్తి భయపెట్టడానికి ప్రయత్నించారంటే, నువ్వు మంగేష్, నువ్వు వీళ్ళకి ఏదైతే చెప్పావో నా జాతి ఏంటో మరి ఇది కూడా చెప్పు. మీరు అందరూ కలిసి అక్కడ సతారాలో ఎన్నిసార్లు కర్రలు లేపారో, ఆ తర్వాత ఏం జరిగిందో. కానీ నువ్వు మాతో అబద్ధం ఎందుకు చెప్పావు? అబద్ధం చెప్పాలన్న ఉద్దేశం నాకు లేదండి, కానీ నా భార్యకి ఇష్టం లేకపోయింది. ఆమె తనది తక్కువ జాతి అని చెప్పుకొని అందరి చేత అవమానాలు పడడం. ఇదిగో ఇప్పుడే నువ్వు ఈ ఊరు వదిలిపెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వెళ్ళిపోవాలి. సోదరులారా, వీడు తన జాతిని దాచిపెట్టి మీ అందరి జాతిని ఇంకా ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. అయినా మీరు వీడిని ఊరికనే వదిలేస్తున్నారా? వీడు నా ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. వీడిని నేను ఊరికే వదిలిపెట్టను. నువ్వు ఇక్కడే ఉండు. వీణ్ణెవరన్నా పట్టుకోండి. వైద్యులు గారు, మా తులసి అక్కకి బాగా కడుపులో నొప్పిగా ఉంది. ఆమె కోసం ఏదైనా ఔషధం ఇవ్వండి అమ్మా. భోజనంలో ఏం తిన్నది? ఏమీ లేదు. తను రాత్రి నుంచి పస్తే ఉంది. సరే.
దీన్ని అరగదీసి పాలల్లో కలిపి ఇవ్వాలి. కానీ గుర్తుంచుకో, దీనిలో ఒక్క చుక్క కూడా నీళ్లు కలపకూడదు. త్వరగా గుణం కనిపిస్తుంది. తీసుకో. కానీ నా దగ్గర డబ్బులు లేవమ్మా. ఏం పర్వాలేదు, తీసుకో. ధన్యవాదాలు. కొట్టండి, కొట్టండి వాడిని, కొట్టండి, కొట్టండి వాడిని, వదలకండి, కొట్టండి, కొట్టండి. ఎవరు చేశారు ఇది? సర్వజ్ఞ మహాశయ, ఇంకా ఆయన మనుషులు. నాకు కొంచెం నీళ్ళు ఇవ్వండి, లేకపోతే మా అమ్మ చచ్చిపోతుంది. నువ్వు మోకాళ్ళ మీద కూర్చుంటే నీకు నీళ్ళు ఇస్తాం. చాలు సోదరులారా, వీడికి బుద్ధి చెప్పాం. ఇప్పుడు మనం వీడి ఇంటికి వెళదాం. వెళ్ళి వీడి ఇంటిని కూల్చేద్దాం. ఏమంటారు మీరు? బాలా, వెళ్ళు. బాలా, మీ ఆఖరి చెల్లెలకి ఆరోగ్యం ఏమీ బాగలేదంట. ఇంట్లో అందరూ కంగారు పడుతున్నారంట. ఏమైంది తులసికి? ఏమో తెలీదు. నువ్వెళ్ళు. కానీ నా దగ్గర డబ్బులు లేవు. ఇంకా జామీను ఇవ్వడానికి వకీలు కూడా లేడుగా. ఏం పర్వాలేదు, మాది పూర్తి స్థాయిలో చట్టం కాదులే, కానీ ఖచ్చితంగా చట్టాన్ని రక్షించే వాళ్ళమే. పూర్తి స్థాయిలో న్యాయం చేయడం మా చేతిలో లేదు, కానీ ఎంతో కొంత అధికారం అయితే ఉంది. ఆ అధికారంతో నేను న్యాయానికి అండగా ఉంటాను. నువ్వెళ్ళు. అన్నట్టు బాలా, భీమరావుతో చెప్పు తన్ని ఇలాగే పోరాడుతూ ఉండమని. ఎందుకంటే చట్టం పారదర్శకంగా సులభంగా ఉండాలి. అప్పుడే ఏ సమాజమైనా వికాసం చెందుతుంది. వెళ్ళు. మీకు చాలా చాలా ధన్యవాదాలు సార్. మీరు నాకు కూడా కొంచెం పాలు పోయండి అయ్యా. మా అక్కకి పాలల్లో మందు కలిపి ఇవ్వాలి. పో, ఇక్కడి నుంచి పో. మీరైనా కొంచెం పాలు పోయండి. మా అక్కకి పాలలో కలిపి మందు ఇవ్వాలండి. తన ఆరోగ్యం బాగోలేదు. వెళ్ళి ఇక్కడి నుంచి. అమ్మా, అమ్మా, మీ దగ్గర పాలున్నాయా? ఉంటే నాకు కొంచెం పొయ్యండి అమ్మా. మా అక్కకి పాలల్లో కలిపి మందు ఇవ్వాలి. లేదు, ఇక్కడి నుంచి వెళ్ళు. మీరు నాకు కొంచెం పాలు పోయండి అయ్యా. మా అక్కకి పాలలో కలిపి మందు ఇవ్వాలి, లేకపోతే తను చచ్చిపోతుంది. పాలు కావాలంటే ఇవ్వండి అయ్యా. వెళ్ళమని చెప్పానా? రామ్జీ, ఇప్పుడు నువ్వు నీ జాతిని దాచిపెట్టి ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద తప్పు చేశావు. సోదరుడారా, వీడి ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసేయండి.
రామ్జీ, ఇప్పటికిప్పుడు ఈ ఊరు వదిలి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నీకు తెలుసు కదా మేము ఏం చేయగలమో. నీ ఇంటిని నిలువునా తగలెట్టేస్తాం, అది మీ ఇద్దరితో సహా. ఈ ఇంటినే కాదు, నువ్వు ఈ ఊరును కూడా వదిలిపెట్టి వెళ్ళాలి, లేకపోతే రోజు బురదలో ముంచుతాము. అర్థమైందో? పోదండి సోదరులారా. పదండి పదండి పదండి. ఇది మీకోసమే. మీరు చెప్పినట్లు ఈరోజు మా అబ్బాయిని బడిలో చేర్చాను. ఆ సంతోషంలో మా భార్య తీపి చపాతీ చేసింది. ఇదంతా మీరు చెప్పడం వల్లే సాధ్యమైంది. అందుకే మీకోసం దీన్ని తీసుకొచ్చాను. వీడు నా ధర్మాన్ని భ్రష్టు పట్టించాడు. వీడిని నేను ఊరికే వదిలిపెట్టను. ఒక విషయం దృష్టిలో పెట్టుకోండి, ఇక్కడ ఎప్పుడూ ఎవరికి మీ జాతి గురించి చెప్పొద్దు. మీది ఏ జాతి? మీ అందరిది ఏ జాతో మాది అదే జాతండి. ఏమైందిరా నీకు? ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఇంకా చాలా పని ఉంది. పొలం మొత్తం దున్నాలి. ఇలా చేస్తే నీకు డబ్బులు ఇస్తానా? నడు, గబగబా నడువు. దమ్ము లేదేంట్రా నీకు? ఈవేళ రాత్రి తినడానికి ఇంట్లో ఏమీ లేవు. మనందరం తలకో 2 గ్లాసులు బెల్లం పానకం తాగి వెళ్ళి పడుకుందాం. కడుపులో నొప్పిగా ఉందక్క. నీ కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది? ఏమీ తినలేదుగా, అందుకే కడుపులో నొప్పి వస్తోంది. పద పద. తగ్గిపోతుంది, కొంచెం ఓర్చుకో నాన్న. తులసి కొంచెం ఓర్చుకో. అదే తగ్గిపోతుంది, తగ్గిపోతుందిలే. బాలా, నువ్వు జైల్లో నుంచి ఎలా బయటకు వచ్చావురా? తులసి, తులసి ఏమైంది? ఏమో ఏమైందో తెలీదన్నయ్య. భీమ్ ఎక్కడా? భీమ్ మందు తేవడానికి వెళ్ళాడు. మరి ఆనంద్? ఆనంద్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు బాలా. నేను వెళ్ళి చూసొస్తాను. నేను వెంటనే వస్తాను తులసి. ఇప్పుడే వచ్చేస్తాడు. భీమ్ కూడా మందు తీసుకుని వచ్చేస్తాడు. వేసుకుంది కానీ తగ్గిపోతుందిలే. అన్నయ్య వెళ్ళాడుగా, మందు తీసుకురావడానికి వచ్చేస్తాడు. తల్లి కాస్త ఓర్చుకో, తగ్గిపోతుంది. కాస్త ఓర్చుకో అమ్మా. నీకేమీ కాదు తులసి.